రాజ్యసభ సీట్లకు అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఏపీ నుంచి బీజేపీ కోటాలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకి సీటు కేటాయించారు. ఏపీకి చెందిన పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మాత్రం రాజస్థాన్ నుంచి బరిలో నిలుపుతున్నారు. ప్రత్యేక హోదా అంశంలో వెంకయ్య నాయుడుపై రాజకీయ విమర్శలు రావడమే దీనికి కారణమా? బీజేపీతో టీడీపీ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతోందా? దీనికి వెంకయ్య నాయుడిని అడ్డంకిగా భావిస్తోందా? ఈ రోజు రాజ్యసభ సీటు కూడా బీజేపీకి ఇచ్చామంటే నేను రాబోయే రోజులు రాష్ట్రానికి మంచి జరగాలి, కష్టాల్లో ఉన్నాం, ఇంకా సహకారం తీసుకోవాలి, ముందుకు పోవాలని ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. సార్, రాజ్యసభ ఎలక్షన్స్కి సంబంధించి నిర్మలా సీతారామన్ ఏమో ఇటు కర్ణాటక పంపించారు, వెంకయ్య నాయుడునేమో అటు రాజస్థాన్కి పంపిస్తున్నారు. ఆఖరికి సురేష్ ప్రభుని తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేయించేటటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఏంటి బీజేపీ వ్యూహం ఏంటి ఈ రాజ్యసభ ఎలక్షన్? ఇది కొంత బీజేపీ వ్యూహం కన్నా అసలు తెలుగుదేశం వ్యూహం ఏంటి, బీజేపీ వ్యూహం అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. నిజమే, ఇది ఎట్లుందంటే మన కొడుకును ఇంకో కుటుంబాన్ని దత్తతిచ్చి అక్కడ నుంచి ఇంకో కొడుకును ఇల్లరికం తెచ్చుకున్నట్టున్నది. ఏ అర్థం కూడా కాదు. ఇప్పుడు తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడు, తెలుగు ప్రజల ఆశాకిరణం, తెలుగు జాతి ఉద్ధరణ కొరకు పుట్టిన ఆధునిక సమకాలీన నాయకుడు, తెలుగు ప్రజల రక్షణ కోసం, తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం పార్లమెంట్లో గర్జించిన సింహం. ఇవన్నీ నేను చెప్పినే కాదు కదా, బీజేపీ చెప్పిన ఇవన్నీ చెప్పిన. మరి అలాంటి తెలుగు సింహాన్ని, తెలుగు తేజాన్ని ఇవాళ ఎందుకు పోయిపోయి రాజస్థాన్ నుంచి పంపాల్సి వచ్చింది? ఎందుకు తెలుగు ప్రజలు వెంకయ్య నాయుడు కావద్దనుకున్నారా? తెలుగు ప్రజాప్రతినిధులు వెంకయ్య నాయుడును పంపదలుచుకోలేదా? నిజంగా తెలుగు ప్రజల్లో ముందు వెంకయ్య నాయుడు పెట్టడానికి బీజేపీ ఎందుకు వెనుకాడుతోంది? ఇది ఒక సీరియస్ క్వశ్చన్. తెలుగుదేశం వద్దన్నదా? తెలుగుదేశం వద్దనడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ సంబంధాలలో ఒక క్లియర్గా మనకు కనబడేది ఈశ్వర్ ఏంటంటే, బీజేపీలో రెండు వర్గాలు. ఒక వర్గం చంద్రబాబు నాయుడు కీర్తిస్తూ ఉంటుంది, ఒక వర్గం చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఉంటుంది. ఇప్పుడు సోమ్ వీర్రాజు వీళ్ళ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు విమర్శించే వర్గం, చంద్రబాబు నాయుడు కీర్తించే వర్గం వెంకయ్య నాయుడు నాయకత్వంలో. మీకు చాలాసార్లు చెప్పాను, కరేజ్, క్యారెక్టర్, కట్టసీకో మొత్తం సీకి సంబంధించిన క్రెడిబిలిటీ ఇవన్నీ చెప్తాడు ఆయన. ఎన్ని చెప్పాలో సీతో, చంద్రబాబు నాయుడు సీతో మొదలవుతుంది కనుక సీతో ఇంగ్లీష్ థేజర్స్ అంటారు. ఆ ఇంగ్లీష్ థేజర్స్ లో దొరికే సినానిమ్స్, సీతో స్టార్ట్ అయ్యే సినానిమ్స్ అన్ని వాడతాడు ఆయన, అంత కీర్తిస్తుంటాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడును వ్యతిరేకిస్తారని అనుకో మనము. మరి ఎందుకు బీజేపీ పెట్టలేదంటే ఒక అనుమానమే, ఒక అనుమానం. దీనికి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, వెంకయ్య నాయుడును పంపలేదు కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి నిర్మలా సీతారామన్ పంపితే బాగుండదు అంటే, వెంకయ్య నాయుడు కన్నా తెలుగు రాష్ట్రంలో నిర్మలా సీతారామన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుందని బహుశా వెనుకాడి నిర్మలా సీతారామన్ కర్ణాటక పంపించుంటారు. మరి బీజేపీ ఓ సీటు వదులుకోదలుచుకోలేదు కదా తెలుగుదేశం కోటాలా. అసలు నిజంగా చెప్పాలంటే బీజేపీకి అవకాశం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వింటున్నాడు కదా, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్పినట్టు వింటుంది కదా, చెప్పినట్టు వినేటప్పుడు కొంత ఎంతంతలు హక్కుంటారు కదా. నిజంగా చెప్పాలంటే బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలతో అసలు రాజ్యసభ సీట్లు అడగకూడదు గతంలో. కానీ తెలుగుదేశంకి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మీరు వామపక్షాలతో పొత్తున్నప్పుడు కూడా మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీకి వామపక్షాలకు పొత్తున్నప్పుడల్లా ఒక రాజ్యసభ సీటు సిపిఐకి ఒకసారి, సిపిఎంకి ఒకసారి ఇచ్చారు తెలుగుదేశం. అందువల్ల టు బి హానెస్ట్, తెలుగుదేశం మొదటి నుంచి మిత్రపక్షాలతో ఒక రాజ్యసభ సీట్ షేర్ చేసుకోవడం అలవాటు, సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో భాగంగా సురేష్ ప్రభుకి ఇస్తున్నారు. కానీ అనుమానం మీరు అన్నట్లు వెంకయ్య నాయుడుకి ఎందుకు ఇవ్వలేదు? వెంకయ్య ఒక 2-3 ఎక్స్ప్లెనేషన్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇది నిజమాబద్ధమా మనం ఏం తేల్చలేం. రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వాదన ఏంటి అంటే, ఇవాళ స్పెషల్ స్టేటస్ ఇష్యూలో ఒకనాడు వెంకయ్య నాయుడే రాజ్యసభలో నిలబడి లేస్తూ కూర్చుంటూ లేస్తూ అసలు చెమటోడుస్తూ, చెమటలు కక్కుతూ, రక్తం మరుగుతుంటే, కండరాలు కరుగుతుంటే రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం అరుణ్ జైట్లీ లాంటి సమర్థుడైన సహచరుని సాహచర్యములో పెద్ద ఉద్యమం నడిపాడు. మనందరికీ తెలుసు. మన్మోహన్ సింగ్ ద్వారా ఒప్పించాడు, కాంగ్రెస్ పార్టీని కూడా మెప్పించాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మెప్పించినటువంటి నాయకుడు. కానీ ఇవాళ ప్రత్యేక హోదా కంచికెక్కింది, కథ కంచికన్నట్లు ప్రత్యేక హోదా కంచికిపోయింది. ప్రత్యేక హోదా ఆగమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇవాళ సహజంగానే వెంకయ్య నాయుడు లాంటి ఒక సమర్థవంతుడైన నాయకుడు, చాలా అనర్గళ వాగ్దాటి, అలాంటి నాయకుని పట్ల కొంత కినికేతు ఉంటుంది. రాజకీయ వర్గాల్లో విమర్శలు ఉన్నాయి. మీకు
ప్రతిపక్షాలు కొన్ని మేము వెంకయ్య నాయుడు నామినేషన్ వేయడానికి వస్తేనే నల్ల జెండాలతో ప్రదర్శన జరుపుతామన్నారు. సో ఏ జెండాలతో ప్రదర్శన జరుపుతారన్నది ఒకటైతే, వెంకయ్య నాయుడు ఇప్పుడు వెడితే పొలిటికల్ గా డ్యామేజ్ అవుతుంది అని ఏమైనా తెలుగుదేశం అనుకున్నదా? అనవసరంగా ఈ స్పెషల్ స్టేటస్ పైన మళ్ళీ రచ్చ అవుతుందని బీజేపీ ఏమైనా వెనకాడిందా? ఇదొక డౌట్. రెండో డౌట్ ఏంటంటే, బీజేపీ పొలిటికల్ గా చంద్రబాబు నాయుడుతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతుందా? మీరు సోమ్ వీర్రాజు మాటలు చూస్తే మనకు అనుమానం వస్తుంది. ప్రత్యేక హోదా పైన తెలుగుదేశం నాయకుల వ్యాఖ్యల కన్నా బీజేపీ నేతల కౌంటర్ అటాక్ చూస్తే మనకు ఇది కొంత అర్థమవుతుంది. సహజంగా ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి కొట్టిననుకో, మీరు ఒకటి కూడా కొడతారు, కానీ కొట్టేటప్పుడు నాకన్నా ఫస్ట్ కొట్టారు. ఇప్పుడు రివర్స్ లో కొడతారు బీజేపీ వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు ఒక మాట అంటే బీజేపీ వాళ్ళు 4 మాటలని ఉతికారేస్తారు. అంటే జనరల్ గా డిఫెన్స్ లో ఉండాల్సిన బీజేపీ అఫెన్సివ్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ లో. బహుశా ఈ అఫెన్సివ్ లో ఉంది గనక ఈ అఫెన్సివ్ అనేది బీజేపీ వ్యూహం కావచ్చు, తెలుగుదేశంతో సంగతి ఏందో తెలుసుకుందామని. దీనికి వెంకయ్య నాయుడు అడ్డంకిగా బీజేపీ నాయకత్వం భావించవచ్చు. ఎందుకంటే వెంకయ్య నాయుడు క్యారెక్టర్ కట్టసి క్రెడిబిలిటీ అంటాడు కదా చంద్రబాబు నాయుడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు గట్టిగా కౌంటర్ చేసే విధానాన్ని వ్యూహాన్ని గనక అనుసరిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెంకయ్య నాయుడు స్థానంలో బీజేపీ నుంచి రామ్ మాధవ్ వస్తాడు. రామ్ మాధవ్ ఈ డిప్లొమాసీ తెలిసిన వాడు కాదు. వెంకయ్య నాయుడు ఇది వండర్ఫుల్ డిప్లొమాట్. అందుకే ఆయన అందరి వాడు, ఆయన కొందరి వాడు కాదు. బీజేపీ ఏతర పక్షాల వాళ్ళు కూడా వెంకయ్య నాయుడు అంటే గౌరవం, వెంకయ్య నాయుడు అంటే అభిమానం. అందుకే ఆయన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్, ఎందుకంటే ఆయన మంచి రాయబారి. అందుకే ఆయనను పంపిస్తుంటారు ప్రతిపక్షాల దగ్గరికి కూడా. అందువల్ల అది ఒక మంచి లక్షణం, ఆయనకున్న గొప్ప లక్షణం. కానీ రామ్ మాధవ్ అలా కాదు, ముక్కుసూటి మనిషి, ఆర్ఎస్ఎస్ లో శిక్షణ పొంది నరనరాన స్వయం సేవక రక్తాన్ని కలిగినటువంటి నాయకుడు. సో అందువల్ల ఆయనను పంపించవచ్చు ఇక్కడ. అందువల్ల వెంకయ్య నాయుడు దక్షిణ భారతదేశ రాజకీయాల నుంచి దూరం చేస్తూ ఆయనను రాజస్థాన్ పంపారని అనుమానం. ఎందుకంటే మనకు ఢిల్లీ నుంచి వస్తున్న మీడియా వర్గాలు రాజకీయ వర్గాలు చెప్తున్నారు, వెంకయ్య నాయుడు వాస్తవంగా కర్ణాటక నుంచి నామినేషన్ వేయడానికి పేపర్లు కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆ పరిస్థితుల్లో ఆయన జైపూర్ పంపారు. అందువల్ల ఆ పరిస్థితుల్లో జైపూర్ పంపారు కనుక డెఫినెట్గా దీని వెనకాల ఒక పొలిటికల్ వ్యూహం. వెంకయ్య నాయుడును ఇక ఢిల్లీ దర్బారుకు పరిమితం చేసి దక్షిణ భారతదేశ బీజేపీ రాజకీయాలతో సంబంధం లేకుండా చేయబోతున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అంతకుముందు చర్చ కూడా వెంకయ్య నాయుడు రాజ్యసభ సీట్ ఇయ్యారని కూడా చర్చ. ఆయన అంటే ప్రత్యేక హోదా విషయంలో ఒకవేళ అదే ఇంతవరకు ఆలోచిస్తున్నట్టు ఏమైనా ఆయన ప్రత్యేక హోదా విషయంలో ఆయన పైన ఒత్తిడి పెరుగుతుందేమో, ఆయనే అక్కడ పార్లమెంట్లో ఆ రోజు మాట్లాడారు కాబట్టి అక్కడ నుంచి తప్పించే ప్రయత్నం ఒకటైతే, ఒకటి కర్ణాటకలో కూడా కొంత వ్యతిరేకత ఉంది వెంకయ్య నాయుడు పైన, ఆయన్ని ప్రతిసారి ఇక్కడ నుంచి కర్ణాటకలో ప్రదర్శనలు కూడా జరిగాయి. యాదగిరి జిల్లాలో బీజేపీ నాయకులే ప్రదర్శన చేశారు. కర్ణాటకలో వెంకయ్య నాయుడు పట్ల వ్యతిరేకత కన్నా ఇతరులకు రాజ్యసభ సీట్ ఇవ్వడం పట్ల వ్యతిరేకత. వెంకయ్య నాయుడు పట్ల బీజేపీలో పర్సనల్ గా కింది స్థాయిలో వ్యతిరేకత ఉంటుందని అనుకోలేదు. వెంకయ్య నాయుడు కాంగ్రెస్ లో వ్యతిరేకించడంలో తక్కువ, బీజేపీలో ఎవరు వ్యతిరేకించాలి పాపం. ఆయన నిజంగా అక్సెప్టబుల్ లీడర్, దేంట్లో డిస్ప్యూట్ లేదు. వెంకయ్య నాయుడును బీజేపీ ప్రత్యర్థులు కూడా కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించడం తక్కువ. ఎందుకంటే ఆయన నేచర్ రీత్యా అందరితో ఫ్రెండ్షిప్ చేసి అందరితో బాగుండే నాయకుడు. నేను ఇంతకుముందు చెప్పాను, ఆయన డిప్లొమాట్, దౌత్యవేత్తలు ఎవరు వ్యతిరేకించారు కదా, రాయబారి ఆయన. కానీ ఆయన కర్ణాటకలో ఏంటంటే ఎంతకాలం మరి వెంకయ్య నాయుడు మేము భరించాలి, ఇప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళని మేమెందుకు భరించాలి, మా రాష్ట్రం వాళ్ళకి కావాలి కదా అని అంటున్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీ ఆలోచించాల్సి అంటే, మీకు ఆంధ్రప్రదేశ్లో రాక ఒక సీటు వస్తుంది. ఏం ఆంధ్రప్రదేశ్లో ఒక్క నాయకులు లేరా? ఎందుకు సురేష్ ప్రభు పంపాలి? సురేష్ ప్రభుని మీరు ఇంకెక్కడి నుంచి పంపించండి, ఏమన్నా నామినేట్ చేసుకోండి, పెద్ద మేధావి కదా, ఆ మేధావుల కోటాలు నామినేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్న ఒక నాయకుడికి ఎందుకు మీరు రాజ్యసభ సీట్ ఇవ్వరు? ఓ పవన్ కళ్యాణ్కి ఇవ్వండి సీటు, ఓ సోమ్ వీర్రాజును రాజ్యసభ పంపించండి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు పురంధరేశ్వరిని పంపండి. పంపుంటే ఇలా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి నాయకత్వం దొరికేది కదా. పార్లమెంట్ మెంబర్ ఇది పార్లమెంట్ మెంబర్. సో ఎందుకు పంపలేదు? సురేష్ ప్రభు ఏం చేస్తారా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఉద్ధరిస్తారా? ఆయన శివసేన నుంచి చిన్నతను. మరి ఎందుకు బీజేపీ అధిష్టాన వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పట్ల అన్యాయం చేసినట్లేదు? అక్కడ లీడర్ లేరా? రేపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పగ్గాలు సోమ్ వీర్రాజుకు ఇవ్వబోతున్నారు, వారం రోజులు అంటున్నారు. సోమ్ వీర్రాజు శాసనమండలి సభ్యుడు, ఆయన పంపేయండి రాజ్యసభకు. మీకు పార్లమెంట్ సభ్యుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే గౌరవం ఉంటుందా ఉండదా? ఇంతమంది ఇప్పటిదాకా ఖమ్మంపాటి హరిబాబు ఉన్నాడు, ఇది గౌరవం ఉంటుందా ఉండదా? లేదు. పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరం పంపండి ఉంటాయి.
ఇప్పుడు పురంధరేశ్వరిని రేపు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ప్రొజెక్ట్ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సయాన ఎన్టీ రామారావు కూతురు కదా. అవును. అందువల్ల ఇలాంటివన్నీ ఉన్నాయి. రేపు నిజంగానే చంద్రబాబు నాయుడుతో కటీఫ్ చేసుకుంటే అవకాశం ఉంది పురంధరేశ్వరిని ముందు పెట్టడానికి. ఎందుకంటే రామారావు పేరు చెప్పకుండా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడవు. రామారావు అల్లుని కన్నా రామారావు కూతురు కదా ఈమె. అవును. డెఫినెట్గా ఆమెకు మోర్ యాక్సెప్టెన్స్ ఉంటుందని ఆశపడచ్చు బీజేపీ. మరి ఆమె రాజా పంపించచ్చు కదా, ఎవరు లేరా? బీజేపీలో ఇంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉండగా సురేష్ ప్రభు ఎందుకని అని నా ప్రశ్న. కనీసం ఆంధ్రప్రదేశ్ బీజేపీని డెవలప్ చేస్తానికి ఉపయోగపడేది కదా. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.